వెర్రితెలలు వేస్తున్న ఉన్మాదం, కన్ను మిన్ను కానని కండకావరం, విద్వేషాలు, మానసిక రుగ్మతలు వెరసి అమెరికా ఉన్మాద హత్యోదంతాలు ఒకదాని వెంట మరొకటి. ఒక విషాదాంతం కళ్ల ముందు నుంచి మాయం కాకముందే మరో దుర్ఘటన జరుగుతోంది. పదుల సంఖ్యలో ప్రాణాల్ని పొట్టలో పెట్టుకుంటున్నాయి. క్రిస్టియన్ కళాశాల ఉదంతం, ప్రివ్యూ థియేటర్లో భయోత్పాదం, గురుద్వారా రక్తపాతం, అవేవీ మరవకముందే మళ్లీ శాండీహుక్ పాఠశాల కాల్పులు. అగ్రరాజ్యంలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతి, మారణ హోమాలకు అవే ఆది అంతం కాదు. అంకుల్ శ్యామ్ల పిచ్చికి కారణం ఏదైనా కావచ్చు, నిండు ప్రాణాలు మాత్రం బలైపోతున్నాయి. ఆగంతకుని కాల్పుల ఘాతుకానికి అమెరికాలోని మరో పాఠశాల నెత్తురోడింది. పాఠశాల ఆవరణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ర్యాన్ లాంజ్ అనే 20 ఏళ్ల కుర్రాడు 2 తుపాకులతో బీభత్సం సృష్టించాడు. కనెక్టికట్ నగరంలో జరిగిన ఈ దుర్ఘటనలో నిందితుడి తల్లి, 20 చిన్నారులు సహా మొత్తం 26 మంది బలయ్యారు. కాల్పుల అనంతరం ఆగంతకుడు తనకు తానే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమెరికాలో పెచ్చుమీరిన తుపాకీ సంస్కృతి, విపరీత పరిణామాలపై చర్చకు కేంద్ర బిందువయ్యాడు. నిమిషాల వ్యవధిలోనే జరిగిన ఘటనతో కలవరపాటుకు గురైన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శాండీహుక్ పాఠశాలను చుట్టుముట్టారు. ఘటనా స్థలం నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సంబంధించిన వివరాల కోసం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కానీ హాలీవుడ్ సినిమా భీకర దృశ్యాల్ని తలపించే పైశాచిక చర్యపైనే ఇప్పుడు అందరి చర్చ. We've endured too many of these tragedies in the past few years. And each time I learn the news, I react not as a president, but as anybody else would, as a parent. And that was especially true today. I know there's not a parent in America who doesn't feel the same overwhelming grief that I do. The majority of those who died today were children. Beautiful little kids between the ages of 5 and 10 years old. ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన సరిగ్గా ఇలాంటి దుర్ఘటనే అమెరికా విస్కాన్సిన్ రాష్ట్రం ఓక్ క్రీక్ పట్టణంలోని సిక్కుల ప్రార్థనా స్థలం గురుద్వారాలో దుండగుడు నరమేధం సృష్టించాడు. భారత్ నుంచి వచ్చిన మత గురువు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో హాజరైన వారిలో 12 మంది చిన్నారుల్ని అదుపులోకి తీసుకుని భక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ ఉదంతంలో మందిరం లోపల 4 మృతి చెందగా బయట మరో 2 ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయపడ్డారు. దాడి సమాచారంతో ఘటనా స్థలికొచ్చిన పోలీసులు దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. వైట్ ఆర్మీకి మాజీ సైనికుడే ఈ దుశ్చర్యకు తెగబడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విస్కాన్సిన్ నెత్తుటి మరకలకు సరిగ్గా 15 రోజుల ముందు ఆగంతకులు అలజడి సృష్టించారు. అప్పుడు సినిమా థియేటర్ సెంచరీ 16 థియేటర్లో బ్యాట్మన్ ప్రివ్యూ షోలో తుపాకులు గర్జించాయి. గ్యాస్ మాస్క్, నల్లని దుస్తులు ధరించిన ఆగంతకుడు తొలుత పొగబాంబులు వేసి ఆ మాటన గుళ్లవర్షం కురిపించాడు. 12 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా నెత్తుటి ముద్దలుగా మారారు. మరో 58 మంది గాయపడ్డారు. కొలరాడో రాష్ట్రం డెన్వర్లో ఆ థియేటర్ ఘాతుకానికి పాల్పడింది జేమ్స్ సామ్ అనే యువకుడు.
కొలరాడో విశ్వవిద్యాలయంలో న్యూరో సైన్స్ లో పీహెచ్డీ వెలగబెట్టిన ఘనుడు 2 సినిమా రీళ్ల సైజులో మొత్తం 100 రౌండ్లను AR-15 రకం రైఫిల్లో లోడ్ చేసుకున్న జేమ్స్ తుపాకీ దానంతటది ఆగిపోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. 100 రౌండ్లు ఉండటంతో మళ్లీ లోడ్ చేసుకునే అవసరం లేకుండా మారణకాండ కొనసాగించాడు. పార్కింగ్ ప్రాంతంలో జేమ్స్ ను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి ఒక హ్యాండ్ గన్, ఒక రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. థియేటర్లో మరో తుపాకీ దొరికింది. ఆ 3 మిలిటరీ ఆటోమేటెడ్ తుపాకులు 6000 రౌండ్ల తూటాలను ఉన్మాది ఆన్లైన్లోనే కొనుగోలు చేశాడు. తర్వాత జేమ్స్ ఇంటిని సోదా చేసిన పోలీసులకు భారీ స్థాయిలోనే పేలుడు పదార్థాలు లభించాయి. ఈ ఏప్రిల్లో మరో దుర్ఘటన జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్లాండ్ నగరంలోని క్రిస్టియన్ కళాశాల ఆ దారుణానికి వేదికైంది. తన ఆంగ్ల భాష ప్రావీణ్యం బాగోలేదన్న స్నేహితుల సరదా మాటలు తట్టుకోలేక కాలయముడిగా మారాడు ఎల్ గోహ్ అనే ఉన్మాది. తరగతి గదిలోకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఘటనా స్థలంలోనే 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు విడిచారు. మృతుల్లో సిక్కింకు చెందిన ఓ భారతీయుడు ఉన్నాడు. కొరియన్ అమెరికన్ అయిన వాన్ గోహ్ ఆ కళాశాల పూర్వ విద్యార్థి. ప్రవర్తన బాగోలేదన్న కారణంతో అతన్ని కాలేజీ నుంచి బహిష్కరించారు. ఇంకా కొంచెం వెనక్కి వెళితే 2007 వర్జీనియా టెక్ మారణహోమం 33 మంది ప్రాణాలు కోల్పోయిన నాటి ఘటన తర్వాత అంత పెద్ద విషాదాంతం మాత్రం మళ్లీ ఇప్పుడు జరిగిన కనెక్టికట్ సంఘటనే. As a country, we have been through this too many times. Whether it's an elementary school in Newton or a shopping mall in Oregon or a temple in Wisconsin or a movie theater in Aurora or a street corner in Chicago, these neighborhoods are our neighborhoods and these children are our children. And we're going to have to come together and take meaningful action to prevent more tragedies like this, regardless of the politics. కాల్పుల పరంపరలో అమెరికాలో ఉంటున్న భారతీయులవి మరో రకం కష్టాలు. ఆగస్టు గురుద్వారా దాడికి ముందు 1-2 ఘటనల్లో భారతీయులపై ఇలాంటి విద్వేషపూరిత దాడులు జరిగి ఉండటం అక్కడున్న మన విద్యార్థులు, యువత భద్రతపై భయాందోళనలు రేగేలా చేసింది. దానికి చాలా పెద్ద కథే ఉంది. అమెరికాలో ఆసియా నుంచి వెళ్లిన వారు ఎదుర్కొంటున్న కష్టాలు ఈనాటివి కావు. సిక్కులైతే మొదట్నుంచి వివక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అయినా 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మొదలైన వలసల్లో అక్కడే ఎందరో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ 2001 నవంబర్ 11 దాడులతో వారికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. కారణం, శిరణాస్త్రాలతో ఉన్న వారిని చూస్తే కొందరి అమెరికన్లలో ఏదో తెలియని భయం, లాడెల్లానే ఉన్నారే అన్న పిచ్చి అనుమానం ప్రార్థనా మందిరంలో చిచ్చు పెట్టేలా చేసింది. విద్యాసంస్థల్లో మెరుగైన ప్రదర్శన నుంచి ఉద్యోగాలు దక్కించుకోవడం, మంచి స్థానాలు అందుకోవడం భారతీయులే ముందుంటారనే అసూయ ఉండనే ఉంది. కాలంతో పాటే పెరిగిన ఆ మానసిక సమస్యలు గురుద్వారా ఉన్మాదం రూపంలో బయటికి వచ్చాయి. ఈ నేపథ్యమే అమెరికాలో ఉన్న భారతీయులకు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. ఇక అమెరికా విషయానికొస్తే అక్కడ పెచ్చుమీరుతున్న తుపాకీ సంస్కృతి ఇప్పుడు వారి జాతీయ భద్రతకే ఇదో పెను సవాలుగా మారింది. అగ్రరాజ్యంలో అంతర్గతంగా అగంతకుల తుపాకీ తూటాలకు బలి అవుతున్న పౌరుల సంఖ్య ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి యుద్ధ భూముల్లో మరణాల కంటే చాలా ఎక్కువ. ఒక్క కొలంబియానే తీసుకుంటే ప్రతి 1,00,000 మందిలో 16.02% మంది అగంతకుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరుభూమిలా మారిన ఆఫ్ఘనిస్తాన్లో ఆ నిష్పత్తి 1,00,000కు 7.9%గానే ఉంది. సమస్య తీవ్రతతోనే తుపాకీ నుంచి రక్షణ కోసం మరొక తుపాకీ కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అమెరికాలో ఎందుకింత దుస్థితి? శాంతి భద్రతలు ఎందుకింత సమస్యాత్మకంగా మారాయి అంటే అనేక కారణాలు. ఉన్మాదం, విద్వేషాలకు తోడు ఆయుధ వ్యాపారాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలు అగ్రరాజ్య తుపాకీ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా పౌరుల చేతుల్లోనే 30 కోట్లకు పైగా తుపాకులు ఉన్నాయి. అవిగాక ఏటా 45 లక్షల ఆయుధాలు అమ్ముడవుతున్నాయి. ఇలా విరివిగా ఎక్కడ పడితే అక్కడ ఆటోమేటెడ్ తుపాకులు, ఇతర ఆయుధాలు తయారీ అమ్మకంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కానీ వాటి దారి వాటిదే, తుపాకీ వ్యాపారుల దారి తుపాకీ వ్యాపారులదే. ఆయుధాల విక్రయం కోసం ప్రత్యేక ప్రకటనలు, ఆన్లైన్ ఏజెంట్లు, ప్రత్యేక ప్యాకేజీలు. చెప్పాలంటే అదో అనధికార వ్యాపార సామ్రాజ్యం. మార్కెట్లో కూరగాయలంత తేలికగా అత్యాధునిక మారణాయుధాలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలో ఏటా 23 మిలియన్ల తుపాకులు తయారీ జరుగుతోంది. మరి ఇలాంటి పిచ్చి పట్టిన ఉన్మాదులకు కూడా గన్లను అమ్మకపోతే వాటిని కొనేదెవ్వరు? అవిగాక జర్మనీ, ఇజ్రాయెల్ నుంచి తుపాకులు దిగుమతి అవుతుంటాయి. ఆ తుపాకులన్నీ ఏమైపోతున్నాయి? వాటిని ఎక్కడ వినియోగిస్తున్నారు? దానికి సమాధానం క్రమం తప్పని హత్యోదంతాలు, భీకర కాల్పుల ఘటనలు. అమెరికాలో రోజుకు 34 మంది ఇలాంటి కాల్పుల సంఘటనలో చనిపోతున్నారు. ఏటా 1,00,000 మంది కాల్పుల బారిన పడుతున్నారు. వారిలో 30,000 మంది చనిపోతున్నారు.
ఇటీవల ఇలాంటి ఘటనలు 420కి పైగా జరిగాయి. 600 మంది కాల్పులకు గురికాగా 300 మంది చనిపోయారు. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఇవే నెత్తుటి చారికలు. అమెరికా ఆయుధాల తయారీ, అమ్మకాల విధానాలు ప్రజా భద్రతపై విస్తృత చర్చ జరగాలని పట్టుపట్టేలా చేస్తున్నాయి. పరిస్థితిలో మార్పు రావాలంటే ఆయుధాల ఉత్పత్తి అమ్మకాల్లో మార్పు రావాలని అంతా అభిప్రాయపడుతున్నారు. కానీ పిల్లిమెడలో గంట కట్టేది ఎవరు అన్నదే ఇక్కడ వస్తున్న పెద్ద ప్రశ్న.